ఇక్కడ మా మైసమ్మ ఉన్నది పిల్లలో మైసమ్మ మన మంచిర్యాల సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మినీ ఊటీ. ఇది గాంధార్ కిలా అంటారు. కొండలు కొండలు అన్ని కొండలేగా. నువ్వు కూడా ఒక కొండలే కొండ. ఇది నువ్వు ఎందుకు అనుకుంటావు బ్రో? నువ్వు బ్రో, నేను కాదు బ్రో. ट्रेकिंग ब्रो आगो ब्रो. ఫైనల్లీ పైకి వచ్చేసినాం. మంచిర్యాల సిటీ మొత్తం కనిపిస్తుంది. మొత్తానికి పైన ఉన్నాం. ఇప్పుడే మెల్లమెల్లగా సన్సెట్ అవుతుంది. మెల్లమెల్ల సూర్యకిరణాలు మనం గుట్ట మీద ఉన్నాం కాబట్టి మంచిగా తాకుతున్నాయి. అలాగే వాతావరణం గాలి కూడా ముచ్చట ఉన్నది. మీరు నా ఛానల్లో కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఆ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ బటన్ని ప్రెస్ చేసేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నమస్కారం పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మనం ఎక్కడున్నామంటే గాంధారి ఖిలా మంచిర్యాల దగ్గర ఉంటుంది. ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్. ట్రెక్కింగ్ చేసుకునే వాళ్ళకు సూపర్ ప్లేస్ అంటే ఇది. వెళ్ళి చూసేద్దాం ఏమేమి ఉన్నదో, ఎక్స్ప్లోర్ చేసేద్దాం, చూద్దాం. నేను కూడా చూస్తా, ఫస్ట్ టైం వచ్చిన ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఎంట్రెన్స్ ఎంత మంచిగా ఉందంటే ఇంకా మనం పైకి పోయినా కొద్దీ మొత్తం వేరే ఉంటుంది కదా. చూసుకోవచ్చు ఇక్కడ కన్స్ట్రక్షన్ మొత్తం రాయితోనే ఉన్నది. ఇది ఎంట్రెన్స్ లెక్క ఉన్నది. దీని స్టోరీ ఏంటంటే మెల్లమెల్లగా చెప్పుకుంటూ వెళ్దాం. గాంధార్ కిలాలో ఉన్నాం మనం. గాంధార్ కిలా ఎక్కడ ఉందంటే మంచిర్యాల నుండి 5 కిలోమీటర్ దూరంలో ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎంట్రీ కాగానే మొత్తం రాళ్లతో ఉన్న గోడ లెక్క ఉన్నది. నెక్స్ట్ కొంచెం దూరం రాగానే ఇక్కడ వాళ్ళు పీల్చుకునేది కాలభైరవ విగ్రహం ఉన్నది ఇక్కడ. ఇది ఎవరు కట్టిర్రంటే పూర్వం కాకతీయ కాలంలో ఉన్నప్పుడు కొందరు గోండు ప్రజలు మంచిర్యాలలో నివసిస్తున్నవారు. వాళ్ళ నుండి రక్షించుకోవడానికి, వాళ్ళ దాడులు జరగకుండా ఉండడానికి ఈ అటవీ ప్రాంతంలో కోటను నిర్మించుకున్నారు. అప్పుడు నిర్మించిన కోట ఇప్పుడు కొంచెం ఉన్నది. మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. అట్లాగే నేను కూడా ఫస్ట్ టైం వస్తున్నాను, మీరు కూడా చూడండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అంటే గాంధారి కిల్లా. ఇది ఒక అంటే టెంపులే కాకుండా ఒక కోట, పురాతనమైన కోట. మళ్ళీ అలాగే పెద్ద టూరిస్ట్ స్పాట్ అన్నట్టు. అంటే వీకెండ్లో మంచి దావతులు జరుగుతాయి. అక్కడ చూసుకోవచ్చు. మస్తు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళైతే. అలాగే చిన్న ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి కూడా ఈ కొండలు అవన్నీ కొంచెం నేచర్ మస్తు ఉన్నది అన్నట్టు. మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ముందు ఏముందో వెళ్ళి చూసేద్దాం. దీనికి రావాలంటే రూట్ ఎట్లా? మన మంచిర్యాల నుంచి రావాలంటే మంచిర్యాల నుండి అంటే మంచిర్యాల టు బెల్లంపల్లి పోయే రూట్ లో గాంధారి వనం అని ఉంటది. దానికి ఆపోజిట్ రోడ్ లో ఒకటి ఉంటది గాంధార్ కిలా రోడ్. రోడ్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయి? 4.5 కిలోమీటర్స్ చూపిస్తుంది. అక్కడ వచ్చినాం అనుకోండి, ఫస్ట్ బొక్కలగుట్ట విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ దాటి వస్తే ఉంటుంది. ఎట్లుంది బ్రో ట్రెక్కింగ్? వావ్, సూపర్ ఉంది. ట్రెక్కింగ్ అంటే ముందు ఏంటంటే మంచి పార్టీస్ చేసుకునే ప్లేస్ ఉన్నాయి. మనం మిస్ అవుతున్నాం ఆ పార్టీస్ని అసలు.
అట్లా ఉండాలి. ఇక్కడ ఒక విగ్రహం ఉన్నది ఏనుగుది, మొత్తం రాయితోని చెక్కిన శిల్పం, మొత్తం కొండలే. అక్కడ మధ్యలో ఒక పాండ్ లెక్క ఉన్నది, అక్కడ బాగా మంది పార్టీలు చేసుకుంటున్నారు. నమ్మొస్తాను ఇక. దగ్గర ఉంటే కింద మంచిర్యాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ట్రెక్కింగ్ చేసుకోండి, పార్టీలు కూడా చేసుకోవచ్చు. ఇంకా ఫోటో షూట్ అయితే మస్తు వస్తాయి. చుట్టూ కొండలే, మళ్ళీ మొత్తం పచ్చని ఉన్నది, అడవే కిరాకున్నది, చూసుకోవచ్చు. ఇప్పుడు రండి, పార్టీ చేసుకోండి, పిక్స్ దిగండి, ఫోటోలు దిగండి. ఎక్కుడే ఉన్నది, ఎక్కుడు మీద ఎక్కుడు. వాటర్ కావాలి, వాటర్ తెచ్చుకోలే. వాటర్ తెచ్చుకోండి. ఇక్కడికి వస్తే మాత్రం ఎక్కుడే ఎక్కుడు, కొండ నుండి అక్కడ స్టార్టింగ్ నుండి ఎక్కుతూనే ఉన్నాం. మొత్తాన్ని పైకి వెళ్ళి చూద్దాం, వ్యూ ఎట్లుంటుందో చూసుకోవచ్చు. అప్పటి కాలంలో కోట ఉన్నదని ఒక నమూనా లెక్క, ఆధారాల లెక్క ఉన్నాయి కొన్ని ఇటుకలు పేర్చినట్టు. ఇవి మొత్తం బండరాలు, ఇటుకలు అది కావు. ఏమున్నది అంటే అంటే రకతమా? రకతం రకతం అంటే ఇక్కడ మైసం ఉంటుందిగా, అదేమో. బ్రో ఇదే జెండ మైసమ్మ అంటే మైసమ్మ కాడ అంటే మనం మేకలు కానీ కోళ్ళు కానీ కర్ర కర్ర కోసేది ఇక్కడ. ఇదంతా చూడు బ్లడ్డే, ఇవాళ మొత్తం ఏర్లు పారిపోయినాయి. రకతం చూసుకోవచ్చు, మస్తు ఉంది. ముంగడి సిటీ ఉన్నది, సిటీ వ్యూ ఉన్నది. ఇక్కడ మొత్తం మాట్లాడితే రీసౌండ్ వస్తున్నాయి. ఇక్కడ మా మైసమ్మ ఉన్నది, గాంధారి కిల్లలో మైసమ్మను. ఇక్కడ జూలై ఆగస్టులో అంట ట్రైబ్స్, మహారాష్ట్ర ఆదిలాబాద్లో ఉన్న ట్రైబ్స్ వచ్చి ఇక్కడ వాళ్ళు బోనాలు లెక్క ఏదో జరుపుకుంటారు. ఆ టైంలో వస్తే మస్తు జాతర లెక్క ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద ఎంట్రన్స్. ఆ కాలంలో కోట ఉన్నదని ఒక ప్రూఫ్ లాంటిది మనకి ఇప్పుడు నిదర్శనం. చూడు గంటను కూడా గంట లేదు బ్రో, గంటకి గంట లేదు. ఏం చేస్తున్నావు బ్రో? చూపిస్తారా ఇది రోకలి, ఇది రోలు. అంటే పూర్వకాలంలో మనకు ఇప్పుడంటే మిక్సీలు గ్రైండర్లు వచ్చినాయి, కానీ అప్పుడు ఇట్లానే బండకి హోల్ చేసి దాంట్లోనే మనకు కావాల్సిన అన్ని దంచుకుంటుండే అన్నమాట. చాలా హెల్దీ. చూడు నేను చేసేది కూడా అది, దంచుడా? దంచుడే. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. అక్కడ మొత్తం గోతులున్నాయి చూసుకోవచ్చు. ఇంకా నయం ఇంకేమంటలేవు, అవి ఎవరిని ఏం చేస్తలేవు. కొంచెం కొంచెం మంచిగా ఉన్నాయి, ఫ్రెండ్లీగా ఉన్నాయి. అవి మనం చూసే భయపడతాయి. సాయి అవి ఎందుకు మనల్ని ఏమంటలేమంటే చెప్పన్నా? కాదు, మనం కోతుల నుంచి ఉద్భవించినాం కదా, అందుకే ఈడు కూడా మన జాతి అని అవి ఏమంటలేవు అన్నట్టు నిన్ను చూసి. అది ఇక్కడికి వస్తే మాత్రం డెఫినెట్ గా మీరు ఫన్ వస్తుంది మీకు, అండ్ ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అసలు నేచర్ లవర్స్ అంటే ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక చూడడానికి మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ మనకు ఇట్లా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ అలాగే ఫోటో షూట్స్ కానీ ఇవన్నీ మంచిగా వస్తాయి. మళ్ళీ మనం ఒక దైవ దర్శనం చేసుకున్నట్టు కూడా ఉంటుంది. అలాగే మనం ఒక అమేజింగ్ అంటే ఏంటిది, ఏదో తెలియని ప్లేస్, కొత్త ప్లేస్కి వెళ్తున్నట్టు, మళ్ళీ అలాగే ఏదో అడ్వెంచర్ చేస్తున్నట్టు ఉంటుంది. మంచిగా ట్రెక్కింగ్ చేస్తున్నట్టు ఉంటుంది సేమ్. మొత్తానికి అయితే ఒకసారి ఒకవేళ లోకల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు షూటింగ్స్, ఫోటో షూటింగ్స్, వెడ్డింగ్ షూట్స్ రావాలనుకుంటే ఇది ఒక బెస్ట్ ప్లేస్ గా మేము చెప్పుకోవచ్చు. కానీ ఒక్కడని ఉండద్దా? అసలు ఎటు వెళ్తున్నావు తెలుస్తలే కానీ వెళ్తున్నాం. కమాన్ వచ్చేయండి, మీరు కూడా వచ్చేయండి. సిటీ వ్యూ చూద్దాం, మంచిర్యాల సిటీ వ్యూ. ఇది మంచిర్యాల ఉన్నది కాబట్టి మంచిర్యాల సిటీ వ్యూ కనిపిస్తుంది, చూద్దాం. ఇంకా పైన ఇంకా రాజు కట్టించిన కొన్ని అప్పుడున్న టబ్స్, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయంట. స్విమ్మింగ్ పూల్స్ లేకుంటే అవి బావులో వాటర్ తాగడానికి ఉన్నాయంట. అది వెళ్ళి చూద్దాం, ఫస్ట్ టైం వస్తున్నాయి కాబట్టి.
చూసండి మీరు కూడా నాతో పాటు. ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ ట్రెక్కింగ్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లేదా ఉన్నది. పడే పడే దొరికింది 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 దొరికింది. వావ్ సాయి చూపెట్టు, అది చూపెట్టు. రేపు శేఖర్ రాసు. ఏందది అసలు, ఏమై ఉంటుంది అది? ఏమో తెలియదు, ఏదో టెంపుల్ దేనికి కట్టినో తెలియదు కానీ చూడడానికి అయితే మంచిగా ఉంది. ఫ్రేమ్, ఒక ఫ్రేమ్ లెక్క ఉన్నది, మంచిగా ఉంది, ఒక దర్వాజా లెక్క ఉంది మంచి ఫ్రేమ్. బ్రో లోపల పెద్ద నాగేశ్వరం యొక్క ప్రతిమ చెక్కి ఉన్నది. ఒకసారి ఇదంతా చూడు, ఎంత మంచిగా చెక్కిరంటే అసలు మాటలు రావట్లేదు, అంత ఘోరంగా ఉంది. స్టార్టింగ్ రాగానే భయపడదాం, అసలు ఇంట్లో ఏమీ లేదు. ఫ్లాష్ లైట్ వేసి వీడియో తీస్తున్నాం. ఇక్కడ పెద్ద పాము ఆకారంతో చెక్కి ఉన్నది. ఇక్కడ అయితే ఏమీ కనిపిస్తలేదు. గాంధార్ లోపలే ఇది. ఎక్కడ బ్రో? గాంధార్ లోపల మొత్తం గుట్ట పైన ఎక్కిన తర్వాత బండరాతిలో గుడి, బండరాతిలో గుడి చెక్కిరు. లోపల అయితే మామూలు మైండ్ బ్లోయింగ్ ఉన్నది అసలు. స్టార్టింగ్ నుండి వచ్చిన కొద్ది పైకి వస్తే ఒక చోటు ఉంటుంది, ఈ గుహ చూసుకోవచ్చు. ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది లోపల. ఫ్లాష్ లైట్ లేకుంటే వెళ్తే మాత్రం భయపడతాం ఫస్ట్ టైం. మస్తు పెద్ద ఆకారం, పాము ఆకారంతో మొత్తం రాతిని చెక్కి ఉంచిండ్లు. పెద్ద బండనే అందులో ఒక గుడి లెక్క తీసి, గర్భగుడి లెక్క, మళ్ళీ అందులో పాముని చెక్కిండ్లు. మస్తు చీకటి ఉన్నది. ఇట్లా వచ్చాం అనుకోండి, ఇక్కడ ఉంటుంది. మళ్ళీ ఇట్లా పైకి ఎక్కి సిటీ వ్యూ చూడడానికి ట్రై చేద్దాం. చలో బ్రో, చల్ చల్ చలో చలో. ఎట్లా అనిపించింది? ఇక్కడ మాత్రం ఘోరం కదా. వావ్, అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఒకటేసారి రాగానే మొత్తం చీకటి, దాంట్లో మనది వాయిస్ మనకే అసలు రీసౌండ్ వస్తుంది. మొత్తం బండనే, దాని గుడి ఆకారం, మళ్ళీ అందులోనే నాగస్వరూపం యొక్క అంటే ఇట్లా పడగలు తీసి ఉంటుంది కదా, అట్లుంది. మామూలుగా లేదు బ్రో, మస్తున్నది చూడడానికి మాత్రం. మొత్తం అడవే, మళ్ళీ గుట్టలల్లా వ్యూస్ మాత్రం సూపర్ ఉన్నాయి. ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే ట్రెక్కింగ్ కదా, కొంచెం తక్కువ ఉంటుంది ఎండ. బ్రో మెల్లగా బ్రో, ట్రెక్కింగ్ ట్రెక్కింగ్. ఏం మాట్లాడకు. జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా జిమ్కి. అబ్బా బ్రో, జిమ్ కాగానే ఏమవుతుంది, రోజు 2 సార్లు. ఘోరంగానే ఇక 10 రూపాయలు ఇస్తుంది దున్నుకో. 10 రూపాయలు బ్రో. దండ పెడతా బ్రో, అద్దు బ్రో. పడే మరి ఏమే రాదు, నీకు ఈత కూడా రాదేమో. వస్తుంది కదా. అరే అవసరం బ్రో, టీటా కాస్ట్ టీటా అక్కడ బ్రో, దమ్ముంటే ఎక్కచ్చు బ్రో. దమ్ము లేదు బ్రో నాకు. దమ్ముంటే హాస్పిటల్ పోతా. అరే వాటిని ఏమంటారు తెలుసా? పాండ్స్, లోటస్ పాండ్స్. లోటస్ ఉన్నాయి కాబట్టి లోటస్ పాండ్స్. బ్రో పాండ్స్ చూసినావా ఎట్లున్నాయా? 3 పాండ్స్ ఉన్నాయి. వీటిని సౌత్ బౌల్ అని అంటారు. ఎందుకు తవ్వుకున్నారు అని అంటే, ఇక మనం బతకాలంటే నీళ్ళు అయితే కావాలి కదా. కొండ ఉన్న అసలే ఈ కొండ నుంచి నీళ్లు రావాలంటే మళ్ళీ కిందికి పోవాలి. ఎవరు పోవాలని కొండలనే నీళ్లు తవ్వుకున్నారు. అంటే ఇప్పుడు ఈ తాగునీటి కోసం అప్పటి కాలంలో కొండ అప్పటి అవసరాలకి గోండు వాళ్ళు అప్పుడు ఇక్కడ ఎవరైతే కోట కట్టుకున్నారో వాళ్ళ అవసరాల కోసం ఇక నీళ్లు 3 పాండ్లుగా కట్టారు. 1 2 3. మళ్ళీ ఇంకా అక్కడ ఫస్ట్ పాండ్ దగ్గర చిన్న శివలింగం ఉన్నది. శివలింగంలోని అభిషేకం చేసిన నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లు మళ్ళీ ఈ పాండ్లోకి వచ్చేటట్టు ఏర్పాటు చేసి ఉన్నది. వెరీ క్రేజీ. ఒక శివలింగం ఉన్నది. ఇది 1 2 3 సౌత్ బావులో అప్పుడు కాలం కట్టించుకున్నాయి. కొంచెం వెళ్ళి ఇక్కడ ముందు వ్యూ చూస్తే మాత్రం ఎట్లుంటుందో చూడండి. మామూలుగా లేదుగా. అక్కడ చూడు, అక్కడ పాండ్ అది కాదా ముంగట, అక్కడ నీళ్ళు, కళ్ళు. సారీ బ్రో. ఓ మంచిర్యాల మంచిర్యాల.
మస్తున్నది. అది మంచిర్యాల, ఇక్కడ మరి మన్నమర్రి, గాంధారి వనం ఉంటుంది స్ట్రైట్. లొకేషన్ మాత్రం సూపర్. బ్రో మనందరికీ నేచురల్ ఏంటిది, నేచర్ని మంచి ఆస్వాదించడం అంటే అందరికి ఇష్టం. కానీ కొంతమంది పైసలు ఉండి, కొంతమంది అనారోగ్యం వల్ల అట్లా పోలేకపోతారు. కానీ మన మంచిర్యాల సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మినీ ఊటీ. ఊటీకి అందరం వెళ్ళామో తెలియదు కాబట్టి అదే ఇది ఒక మినీ ఊటీగా చెప్పుకోవచ్చు. ఎంత మంచిగా ఉందంటే చుట్టూ కొండలు, కొండల మధ్య లోయలు, లోయల ఇట్లా చెట్లు, అలాగే మళ్ళీ దేవస్థానాలు, మళ్ళీ కోటలు, మళ్ళీ అలాగే పిక్నిక్ పాయింట్, మొత్తం మన మంచిర్యాల వ్యూ, అలాగే మంచిర్యాల యొక్క అందం మొత్తం ఈ గుట్ట పైన ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి మొత్తం మన మంచిర్యాల సిటీ, మందమారి, ఇవన్నీ సిటీలు కనబడతాయి. అలాగే మరి మొత్తం ప్రకృతి, నేచర్ మొత్తం ఆస్వాదించవచ్చు. ఫైనల్లీ పైకి వచ్చేసినాం. మంచిర్యాల సిటీ మొత్తం కనిపిస్తుంది. మొత్తానికి పైన ఉన్నాం. ఇప్పుడే మెల్లమెల్లగా సన్సెట్ అవుతుంది. మెల్లమెల్ల సూర్యకిరణాలు మనం గుట్ట మీద ఉన్నాం కాబట్టి మంచిగా తాకుతున్నాయి. అలాగే వాతావరణం, గాలి ముచ్చట ఉన్నది మొత్తానికి అయితే. మంచిర్యాల సిటీ మాకు కనిపిస్తున్నది, వీడియో కనిపిస్తలేదు కానీ కొంచెం ఫాగ్ ఉండడం వల్ల అట్లా కనిపిస్తుంది. మంచి పొగ, మంచి కరెక్టేనా? ఎస్. లేకపోతే సిటీ వ్యూ ఈ నుంచి అంటే క్యామ్కి కాకుండా మన కళ్ళకి, అంటే మన కళ్ళు పెద్ద మెగా పిక్సెల్ కదా, కదా, మంచిగా కనబడుతున్నాయి అన్నట్టు. సిటీ కనబడుతుంది. ఈ సరౌండింగ్, మంచిర్యాల సరౌండింగ్ వాళ్ళు వచ్చి రండి. చిల్ పర్సన్స్ కి చిల్లింగ్ ప్లేస్ ఇది. మంచి చిల్గా అన్నేసుకోవచ్చు. ఇక్కడ మస్తున్నది. సన్సెట్ అవుతుంది, చూసుకోవచ్చు వెనక. ఈ గజిబిజీ లైఫ్లో అసలు మనిషి లాగానే ప్రవర్తించట్లేదు. ఎన్నో స్ట్రెస్లు, ఆఫీస్ కానీ, ఇంట్లో కానీ, అవన్నీ పోవాలి అని అంటే మనం కొంచెం ప్రకృతితోని టైం స్పెండ్ చేయాలి. ప్రకృతితోని టైం స్పెండ్ చేస్తే మన మైండ్ని అది రిఫ్రెష్ చేస్తుంది. కాబట్టి ఎవరైతే కొంచెం బిజీగా ఉంటారో అట్లా సండేస్ కానీ, సాటర్డేస్, వీకెండ్స్ అట్లా వచ్చి కొంచెం ప్లాన్ చేసుకొని ఇట్లా ప్రకృతితో టైం స్పెండ్ చేసి ఫ్యామిలీతో గడిపితే మైండ్కి రిలాక్సేషన్ వస్తుంది, మైండ్స్కి కొత్త థాట్స్ వస్తాయి, మంచిగా ఉండొచ్చు. మనిషి యొక్క ఆరోగ్యానికి ప్రకృతికి మించిన మెడిసిన్ ఏదీ లేదు. కాబట్టి కొంచెం సేపు వచ్చి అట్లా ప్రకృతితో టైం స్పెండ్ చేస్తే మనసుకు రిలాక్సేషన్ అవుతుంది, మొత్తం దిల్ ఖుషి ఉండొచ్చు. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ఎంట్రీలోనే కొంచెం సైడ్కి, రైట్ సైడ్కే ఘోరంగా గుహలు లెక్క ఉన్నాయి. ఇల్లు ఏంటిది మాత్రం ఏముంది, ఏం లేదు, కొండలే ఉన్నాయి కదా. మంచి ఇల్లు లెక్క కట్టిరు అన్నట్టు. ఎట్లా పెంకుటిల్లు ఎట్లుంటుందో అట్లా బండలతో వేసి కట్టిన మస్తున్నది. మొత్తం ఇవే ఉన్నాయి. కొండ మొత్తం ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న గుహలు లెక్క, అంటే రాతితోనే చెక్కినవి ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది ఆ కొండ పై నుంచి ఇక్కడికి వచ్చినాం. స్టార్టింగ్ ఇక్కడ నుండి ఇట్లా వెళ్తే మొత్తం పైకి వెళ్తే సిటీ వ్యూ ఉంటుంది. ఇంతటితో వీడియో ఖతం. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.